దురదృష్టం ఏంటంటే ఈ భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గౌరవ సభ్యుల చేత అన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడించాలి అధ్యక్ష. ఎందుకంటే అన్ని అవాస్తవాలు అధ్యక్ష. నేను చెప్పడం కదా అధ్యక్ష, ఈ బుక్ లో రాసింది అధ్యక్ష. నాకు టైం తక్కువ ఇచ్చారు కాబట్టి ప్రధానంగా 2 అంశాల మీద మాట్లాడుతున్నా అధ్యక్ష. తమరు దయచేసి టైం ఇవ్వాలి. మీరు మంచి జోష్లో ఉన్నారో, ఇంట్లో మ్యారేజ్ కూడా చేస్తారు, అందరికి భోజనం పెట్టారు. ఇదే సందర్భంలో అధ్యక్ష, ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయకుండా అందరినీ మోసం చేసినటువంటి టీడీపీ కూటమి చంద్రబాబు గారి ప్రభుత్వం గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పించడం చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. వినాలి అధ్యక్ష. ఇజ్రాయెల్ గారు సత్యదూరమైనటువంటి మాటలు వాస్తవానికే అవాస్తవానికే. అధ్యక్ష, గౌరవ సభ్యులు సభలో ప్రస్తావించిన కొన్ని అంశాలు ఉన్నాయి. అన్పార్లమెంటరీ వర్డ్స్ పడుతున్నారు అధ్యక్ష. రికార్డింగ్ తొలగించండి. రెండవది, వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, మనకి గవర్నర్ స్పీచ్ పలికిచ్చారని కాదు, అవాస్తవాలు కాకుండా దాని మీద ఉన్నట్టు లోపాలు ఉంటే మాట్లాడచ్చు, కానీ వాళ్ళ విమర్శలు ఉంటే మాట్లాడచ్చు, కానీ అన్పార్లమెంటరీ రిపీటెడ్గా చెప్తూ వాళ్లే ఒక అసత్యాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. కరెక్ట్ కాదు అధ్యక్ష అది. సరే అధ్యక్ష, సత్యానికి అసత్యానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మరి రాష్ట్రంలో అధ్యక్ష ప్రధానంగా మొదటి పేజీలో 2వ పేరాలో వారు ఏం రాశారంటే, 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు ఈ పురోగతికి విఘాతం కలిగించింది. వ్యవస్థాగత పాలన వైఫల్యాలు తలెత్తడం, అభివృద్ధి స్తంభించడం, ఆర్థిక ఒత్తిడి తీవ్ర కావడం, వ్యవస్థల విధ్వంసం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి అరాచకత్వం ప్రబలడం అంటే చోటు చేసుకున్నాయని రాశారు అధ్యక్ష. ఎక్కడ శాంతి భద్రతలు లోపించే ఒకసారి మేము తెలియపరుస్తాం అధ్యక్ష మీ ద్వారాగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకులని టార్గెట్ చేసుకుని వారిని భయభ్రాంతులకు గురి చేయాలని, వారిని విధ్వంసాలకు గురి చేయాలని, వారిని మట్టు పెట్టాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష, నేను 4 పాయింట్లు చెప్తున్నాను. గతంలో చాలా జరిగినాయి. పల్నాడు జిల్లా వినుకొండలో 17/7/2024న వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీదును టీడీపీ గూండా జిల్లాని అత్యంత పాశవికంగా నడి రోడ్డు మీద 2 చేతులు 2 కాళ్ళు నరికేసి అత్యధికంగా దారుణమైనటువంటి పరిస్థితులు చంపేశారు అధ్యక్ష. ఇది విధ్వంసం కాదు అధ్యక్ష, ఇది విధ్వంసం కాదు అధ్యక్ష. ఇదే సందర్భంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మా దళిత యువకుడు మందా సాల్మ్ అనే వ్యక్తి మీద గ్రామ బహిష్కరణ చేసి గ్రామంలోకి తన భార్య అనారోగ్యంతో ఉంటే పలకరించడానికి వస్తే అతన్ని పాశవికంగా రాడ్లతో కొట్టి మరి హాస్పిటల్ పాలు చేస్తే వారం రోజులు హాస్పిటల్లో కొట్టుమిట్టాడి చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అదే సందర్భంలో అధ్యక్ష అద్దంకి నియోజకవర్గంలో చింతల శ్రీ అనే వ్యక్తి మీద, దళిత యువకుడి మీద తన భూమిని లాగేసుకున్నాడని అధికారులకు ఫిర్యాదు చేస్తే అతన్ని కూడా చంపేశారు అధ్యక్ష ఈ కూటమి నాయకులు. అదే సందర్భంలో కర్నూలు జిల్లా నంద్యాలలో గోవిందమ్మని సభ్యులు అన్ని సత్యదూరమైన మాటలన్నీ చెప్తున్నారు సార్. వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య జరిగిన తగాదాలు అవి దారితీసిన సంఘటనలో ఎవరు చనిపోతారా పరిగెత్తుకుంటా, మీకేం పని లేదు, రెండో పని లేదు. మీకేం పని అంటే ఒకటే ఒక పని, బెంగళూరులో ఉంటాం, ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పోయటం, పరిగెత్తుకుంటా రావటం, వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకు వేయటం, ఎదురు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి వృత్తి మమ్మల్ని బస్టు పట్టించే కార్యక్రమాలు చేయటం తప్పక మీకు రెండో పని తప్పక ఈ రాష్ట్రంలో రెండో పని లేదు. ఇప్పుడు సభ్యులు చెప్పిన సార్ నేను
నేను చెప్తున్నా సార్ ఒక్క మాట సార్ 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 ఇప్పుడు సభ్యులు చెప్పిన ఇప్పుడు పల్నాడులో కానీ ఒక నిమిషం ఉండు కూర్చో ఏమండి ఇప్పుడు సభ్యుడు ఒక నిమిషం సార్ ఇప్పుడు సభ్యుడు చెప్పింది సార్ ఇప్పుడు సభ్యులు చెప్పింది పల్నాడులో గాని అద్దంకిలో గాని ఇట్లాంటి ఎప్పుడు ఎక్కడ కూడా మా పార్టీ సిద్ధాంతం కాదు, మీ పార్టీ సిద్ధాంతం. కత్తులు రోడ్ల మీద పట్టుకొని రపరప అనుకుంటా ప్రజల్ని రెచ్చగొట్టి సిద్ధాంతం అనేది మీ పార్టీ సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు మా పార్టీలో లేవు, అది మీ పార్టీతోటే వచ్చినవి. ఇవన్నీ కూడా విత్డ్రా చేయండి. అవన్నీ కూడా నిందలు, అవన్నీ కూడా ప్రూవ్ కాలేదు. ఎక్కడో ఇద్దరి మధ్య దోషాలు జరిగి మర్డర్కి దారి తీస్తే అవన్నీ కూడా మా పార్టీకి అంతగచ్చటం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదు. అవన్నీ ఇమీడియట్ గా విత్డ్రా చేయాలని కోరుకుంటా ఉన్నా. వచ్చిపోయి అంటున్నారు అధ్యక్ష, మీరే స్వయంగా ప్రకటించారు మీ కేబినెట్ మొత్తం హైదరాబాద్ లో నివాసాలు ఉన్నారని చెప్పి స్వయంగా వీడియో రికార్డ్ తీసుకొని చూడండి. హైదరాబాద్ కూర్చోండి మాధవ్ గారు, కూర్చోండి ఇజ్రాయెల్ గారు కంటిన్యూ. మాధవ్ గారు కూర్చోండి ఇజ్రాయెల్ గారు. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఇజ్రాయెల్ గారు ఏదో ఒకటి రెండు ఉదాహరణ చెప్పారు, మీరు గవర్నర్ ప్రసంగానికి వెళ్ళండి. అదే వస్తున్నారు అధ్యక్ష, శాంతి భద్రతల గురించి వస్తున్నారు అధ్యక్ష. దయచేసి శాంతి భద్రతలు అప్పుడు విఘాతం కలిగిన ఇప్పుడు పోగొన్నాయని చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో జంగల్ రాజ్ వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష. ఎందుకంటే ఎవరు ప్రశ్నించినా దాడులు చేసే సంస్కృతి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష. గతంలో బీహార్లో ఉండేది అధ్యక్ష, ఆ సంస్కృతిని మళ్ళీ మన రాష్ట్రంలో తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇది పద్ధతి కాదు అధ్యక్ష అని చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు విషయంలో మీరు తప్పుడు ప్రసారం చేస్తూ ఒక బ్యాన్ వేశారు అధ్యక్ష. ఆ బ్యానర్ తొలగించమని మా మాజీ మంత్రి గారు సభలో లేరు కాబట్టి వారి పేరు తీయకూడదు, అయినా సరే తెస్తున్నాను అధ్యక్ష. అంబటి రాంబాబు గారు ఆ బ్యానర్ తీయమని అడిగితే వారి మీద దాడులు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. మాజీ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. అంబటి రాంబాబు గారు వినండి సార్, అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు, ఏం మాటలు మాట్లాడారండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు, ఆయన. వాళ్ళని వదిలిపెడతామా? మీరు ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి ఒక విషయం నేను పదే చెప్పాను, మహిళల్ని మనం గౌరవించాలి, ఆ బాధ్యత మనందరిపైన ఉంది. హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆయన మళ్ళీ ఏమన్నారు? ఎవరు తిట్టలేదు సార్, ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష. మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు. చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష? ఒక తల్లిని అట్లా అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా. ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి మహిళల్ని తల్లిని ఇట్లా అవమానించకూడదు, ఆ పదాలు ఎవ్వరు మాట్లాడకూడదు. అధికారులు ఉన్నవారు అవ్వచ్చు, ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు, మాజీలు కూడా అవ్వచ్చు, ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష. దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష. అంతేగాని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలని కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్లీజ్ బి వెరీ ఓకే. ఎల్ఓపి గారు. గౌరవ మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేది అంటే మిగతా విషయాలకు వెళ్ళను అధ్యక్ష అనేది వారు పాయింట్ అవుట్ చేశారు.
ఆ మాజీ మంత్రి గారు పేరు వస్తే నేనైతే ఎత్తదలుచుకోలేదు, కానీ ఆయన ఇచ్చారు కాబట్టి రాంబాబు గారని రాంబాబు గారి పేరు చెప్తాను సార్. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్యాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ మూడు నిమిషాలు రియలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పైంది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన మటుకు ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపెట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించేయండి. అలాంటి వ్యక్తి మీద మీరు వచ్చి ఇంతమందితో దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష, మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. ప్రోత్సహిస్తాం అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ పంపులు వేస్తాం అధ్యక్ష, తప్పు కదా అధ్యక్ష. పెట్రోల్ పంపుల సంస్థ ఉంది అధ్యక్ష. పెట్రోల్ పంపుల అధ్యక్ష ఉంది అధ్యక్ష. ఆ పెట్రోల్ పంపులు వేస్తే అధ్యక్ష సాంప్రదాయం అధ్యక్ష. వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇచ్చారు, వాళ్ళ ఇంటి మీద అంటున్నాను కాబట్టి దయచేసి ఇంతవరకు అది కరెక్ట్ కాదు. ఇది వాస్తవం. అమ్మడి రాంబాబు మీద మీరు చేసిన అది వాస్తవం. ఆయన వ్యక్తిగత వ్యక్తి కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరు అయ్యాడు. అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం మీద దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వం అధికార బాధ్యత మీకు ఉంది, కానీ మీ బాధ్యత విస్మరించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. ప్లీజ్ చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక మహిళ గురించి ఎవరైనా మాట్లాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు, 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అమలు చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాటు లేకపోవచ్చు, మాకుంది, బాధ్యత మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. అది ఎందుకు రాజకీయాల్లో తల్లులు తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం నాకే అర్థం ఉండదు అధ్యక్ష. మీరు ఎప్పుడు ఇలాంటి వాక్యాలు చూడలేదు, ఇలాంటి పౌషపంతం చూడలేదు. మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా? ఆయన తల్లి కాదా? ఆయన తల్లిని తిడితే, ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటి, అందరి తల్లి ఒకటే. మీ తల్లి నా తల్లి ఆయన అందరి తల్లి ఒకటే. కానీ ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. వాయిస్ పెంచేంతట్లోనూ గట్టిగా మాట్లాడటంలోనూ విమర్శలు పెంచడంలోనూ ప్రదర్శించ అధ్యక్ష. సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? మీకు అధికారం దేనికి ఇచ్చారు? అధికారం చేతిలో తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా? అధికారంగా మీ సూచనల మీద వచ్చి కేసులు పెట్టమనా? పెట్రోల్ పంపులు ఇస్తామనా? వాళ్ళకి వచ్చి బెయిల్బుల్ సెక్షన్ ఇవ్వమనా? లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ మహిళల మీద దాడి చేయమనా? దేనికి ఇచ్చారు చట్టం? దయచేసి సార్, ఎవరు తల్లైనా
ఎవరు తల్లైనా ఎవరు భార్య అయినా ఏ మహిళ అయినా అందరూ గౌరవించాల్సిందే, పూజించవలసిందే. ఇందులో ఎవరికి ఏ విధంగా భేదాభిప్రాయం లేదు అధ్యక్ష. ఇందులో ఎవరికి భేదాభిప్రాయం లేదు అధ్యక్ష. ఎవరు చేసినా సరే తప్పు తప్పే అధ్యక్ష. ఎవరు చేసినా సరే తప్పు తప్పే అధ్యక్ష. తప్పుని సంబంధించే సమస్య లేదు అధ్యక్ష. కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ వాస్తవాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న బాధ్యత ఉంది అధ్యక్ష. ఆయన వచ్చి చెప్పాడు, జరిగింది నా వయసుకి ఇది మంచిది కాదు, నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు నోరు జారాను, తప్పు, నేను విత్తనం చేసుకుంటాను, నా వయసుకి మంచిది కాదు, ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ కోరుతాను కోరాడు అధ్యక్ష. ఆయన ఆ జ్ఞానం ఉండబట్టే, ఆ ధైర్యం, ఆ తప్పు చేద్దానే అని చేసి ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష. ఎంత నేను ఎవరిని అందగాని ఎంతమంది మీరు మాట్లాడారు, ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు, అవన్నీ దేనికోసం ఎక్కడ తీసుకున్నారు అవన్నీ నెలలో నెలలో అది మీ ఇంగిదిగానికి మైకనిసేయండి. ఏకపక్షంగా ఉండకూడదు. ఒక్క నిమిషం బొత్స గారు ఒక్క నిమిషం ఓపిక ఏనండి, మీరు వినండి దయచేసి. పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి మీకు. ఓకే ప్లీజ్ ఒక్క నిమిషం అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం అధ్యక్ష. నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాల గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు? దానికి సమాధానం లేదు. దాని తర్వాత ఒక్క నిమిషం సార్ మాట్లాడినాయండి. మీరు మాట అంటున్నా, మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో 2 చిన్న మాటలు చెప్పారు. 2 చిన్న మాటలు. అది ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటలండి. ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలా, మీ నాయకుడు యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్, మీ నాయకుడు అని చెప్పాను నేను. మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు, మీ పార్టీ నాయకుడు ఏమన్నాడండి? 2 చిన్న మాటల. ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటల, అంత చిన్న మాటల ఎట్లా అవుతుంది సార్ ఇది? ఒక్క నిమిషం బొత్స గారు, మీరు ఒక మాట అన్నారు, మీరు ఆధారాలు ఇవ్వండి, విల్ టేక్ యాక్షన్ అంటున్నా. మా కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే, ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే మీరు ఏం చేశారు సార్? ప్లీజ్ మీరు ఏం చేశారు? సభలో మా తల్లిని అవమానించడం మీరు ఏం చేశారు? ఒక్క నిమిషం ఎల్ఓపి గారు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు. ప్లీజ్ సార్, ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి. ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు, మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడయ్యేది ఇది? రాంబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల్ పోస్ట్ అయితే పెట్టి అబ్యూజింగ్ చేస్తూ మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా, అబ్యూజింగ్ చేస్తూ ఆయన పెట్టినప్పుడు దానికి వెళ్తే ఆయన్ని ఆయన తల్లి గారిని చాలా దూషించిన వీడియోలు కూడా చూపెడతారు. దూషిస్తే ఆ ప్రెసిడెంట్ ఆయన వచ్చి మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత రిలైజ్ అయ్యి విజయం చేసుకుంటే ఆయన దాడి చేస్తారా? ఆయన మీద దాడి చేస్తారా? ఏంటిది? అంతకుముందు ఇప్పుడు మళ్ళీ మీరు భారతదేశ పేరు తీసుకొచ్చారు. మోనాజ్ గారిని మాట్లాడితే మన అవసరం ఏం చెప్పాను నేను? ఏ తల్లినైనా సరే, ఏ భార్యనైనా సరే, అందరం కూడా సార్ ప్లీజ్ ఎల్ఓపి గారు ఇంకా క్లోజ్ చేయండి. లోకేష్ గారు క్లోజ్ చేయండి. చేసిన తప్పులు వచ్చి క్లోజ్ చేయండి. ఏదో కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఇంకెక్కడ ప్లీజ్ మాట్లాడేది కదమ్మా, లోకేష్ గారు మాట్లాడారు కదా.
ఇష్యూ ఒకటేంటంటే రాంగ్ స్టేట్మెంట్ ముందు అది డ్రాప్ చేసుకోమనండి, శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి. మీరు బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము. దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. శాంతి భద్రతల గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ, దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి, ఇమ్మనండి ఆధారాలు, ఇమ్మనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తాడు రమ్మని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏ సైకిల్ చేస్తున్నారండి, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అసలు? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను ఈ రోజు. కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది. విషయంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అధ్యక్ష. ప్రజాస్వామ్యం కూని అయింది.